గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం ఇంతకు ముందు భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనకి ఎలాంటివైనా ఆటంకాలు గానీ, లేకపోతే సమస్యలు గానీ తొలగిపోతాయని చెప్పుకుంటూ ఉంటాం. అవును. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే సద్గురు ఉమ్, ఆయనకి బ్రెయిన్‌కి సంబంధించి ఏదో చిన్న ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో మనం చూసాం, వీడియోస్ చూసాం. అయితే చిన్న క్లాట్ లాగా ఆపరేషన్ అయింది అని. అయితే నిత్యం నిరంతరం భగవన్నామ స్మరణ చేసే ఆయనకు కూడా అలా అయింది అంటే దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు గురుగారు? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న వేశారు. భగవత్ నామ స్మరణ కంటే కూడా భగవంతుడు పక్కన ఉన్నాడు కొన్నిసార్లు. ఎక్కడ మనకి మహాభారతంలో కృష్ణుడు పక్కనే ఉన్నాడుగా. అవును, అవునా? కృష్ణుడు పక్కనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ రాజ్యాలు ఎలా కోల్పోయారు అంటే, మన ధర్మరాజు జూదం ఆడేటప్పుడు నువ్వు రాకూడదని కోరుకుంటాడు కృష్ణుడిని ఇక్కడికి. అవును, అర్థమైందా? అదే జూదంలో ఓడిపోయిన తర్వాత వస్త్రాభరణం జరిగినప్పుడు కృష్ణ హే కృష్ణ అని అంటే అప్పుడు కృష్ణుడు వస్త్రాలు ఇచ్చాడు. అవును. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకొకటి అడిగి మీకు నేను దీనికి సమాధానం చెప్తాను. డాక్టర్స్ ఉంటారు చూసారా, డాక్టర్స్ కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అవును. మరి డాక్టర్కి హెల్త్ ఇష్యూ రావడం ఏంటంటే, ఎంత చదువుకున్నారు, ఎంబీబీఎస్ చదువుకున్నారు, అతను ఎంఎస్ చేశాడు, ఎండి చేశాడు, ఈయనకి డాక్టర్ రావడం ఏంటని అనుకోవట్లేదు. ఎందుకు? మనం హ్యూమన్ బీయింగ్స్. చెప్తానండి, మనకి శాస్త్రంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటారు. ఓకే. మనకి మహాసిద్ధులు ఉన్నారు, వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చింది, వాళ్ళు తగ్గించుకోగలరు, కానీ వాళ్ళు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి, కొంచెం ఏదైనా వచ్చింది, ఇది కర్మ ఈ రూపంలో నేను అనుభవించేస్తే ఇక్కడికి అయిపోతుంది. దీన్ని నేను ఆపే ప్రయత్నం చేస్తే మరలి ఇది వడ్డీతో సహా మళ్ళీ మళ్ళీ జన్మలకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఆపే ప్రయత్నం చేయడం ఒకటి, దాన్ని ఇక్కడికి డెస్ట్రాయ్ చేయడం ఒకటి, రెండు రకాలు ఉంటాయి. ఆపే ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, మీకు ఎవరినైనా మీరు మంచి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ని మీరు అడగండి, చర్మ వ్యాధులు వస్తాయి చూసారు ఎవరికైనా, చర్మ వ్యాధి వచ్చినప్పుడు దాని మీద ఆయింట్మెంట్ రాసినప్పుడు అప్పటికి తగ్గుతుంది, కానీ అది లోపలికి రివర్స్గా లోపలికి ఇంకో దాని మీద అటాక్ ఇస్తుంటుంది. నేను ఇది స్వయంగా డాక్టర్స్ని అడిగాను. నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే, శాస్త్రంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అన్నాడు కదా, మరి డాక్టర్కి దగ్గరికి వెళ్తే అది పోయింది, మరి ఇంకెక్కడ అనుభవిస్తున్నాడు అని నాకు డౌట్ వచ్చేది. డౌట్ వచ్చి ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి మా శాస్త్రంలో ఇలా ఉంటుంది, మీరేమో మెడిసిన్ ఇస్తున్నారు, అదేమో తగ్గుతుంది, మరి ఏమైపోయింది వీడి పాపము అని అన్నప్పుడు ఆ డాక్టర్ గారు నాకు ఒక విషయాన్ని చెప్పాడు. ఏమండి, మెడిసిన్ ఇస్తాం కదా, అది అక్కడి నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేస్తుంది. అది ఓకే, అది ట్రావెల్ చేసి ఇంకో దగ్గర దాని ఇది చూపించుకుంటుంది. అదంత తొందరగా పోదు, వాళ్ళ టైం బాగుండేదో తొందరగా పోవాలి కానీ పూర్తిగా పోవాలి కానీ ట్రావెలింగ్ చేస్తుంది లోపల అని చెప్పాడు. ఓకే, నాకు అప్పుడు అర్థమై, అప్పుడు నేను శాస్త్రాలు బాగా తిరగేస్తే అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, గాయత్రి ఎందుకు చేస్తారు, గాయత్రి చేయడం వల్ల అసలు మీకు ముఖ్యంగా పాపం అనేటువంటిది పోతుంది. మరి గాయత్రి చేసే వ్యక్తికి కూడా వస్తుందిగా హెల్త్ ఇష్యూ. అంటే వీళ్ళు చేసే గాయత్రి ఏదైతుందో ఇంకా సరిపోలేదు అక్కడ. ఆ పాపం ఎంతైతే ఉందో ఆ పాపము ఈ జన్మలో చేసినటువంటి ఉపాసన, ఈ జన్మలో చేసినటువంటి దైవ సంబంధించిన కార్యము, ఆ పాపం యొక్క శాతం చాలా ఎక్కువ ఉంటుంది. దానిది ఎలా అంటే, ఒక త్రాసులో చూడండి, ఒక 2 కిలోల బాటు పెట్టాము, ఇక్కడ అన్నీ వేస్తూ ఉన్నాం, సంథింగ్ పప్పు ఏదో ఒకటి, దీనికి సరిపోయి దీనికంటే ఎక్కువ వచ్చినప్పుడే కదా ఇది కిందకి వెళ్ళి ఇది పైకి వెళ్తుంది. అలా ఇక్కడ ఏంటంటే, మనం పర్టికులర్గా ఏ పర్పస్ కోసం చేస్తున్నాం పూజ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సద్గురువు ఎప్పుడైనా ఆయనకి ఏ రోగము రావాలని చేశాడా ఆయన? పాయింట్ నెంబర్ 1, ఈశ్వరుడితో ఆనందంగా చేసుకున్నాడు ఆయన. ఆఖరికి మొన్న శివరాత్రి రోజు అప్పటికే ఆయనకు ఉండేదట పెయిన్, అయినా సరే ఎక్కడా కూడా ఈశ్వరుడికి నేను చేసుకోవాలనే భావంతో చేశాడు ఆయన. ఇంకోటి ఏంటంటే, కాలము అని ఒకటి ఉంటుందమ్మా. కాలము నేను ఆల్రెడీ జనవరి టైంలోనే చెప్పాను, గురుచండాల యోగం జరుగుతుంది, గురువులకి ఇబ్బంది అని చెప్పాను. గురువులకి ఇబ్బంది కాబట్టే కొంచెం వాళ్ళని హేళన చేసేవి, వాళ్ళకి ఇబ్బంది వచ్చేటువంటి స్థితి వస్తుంది, గురువులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి సద్గురువుకి చూపించింది, ఇంకొక సంవత్సరం లోపల ఇంకా వేరే వేరే మంచి గురువులకి కూడా ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంది బికాజ్ ఆఫ్ గురుచండాల యోగం వల్ల. ఒకటి కాల ప్రభావం, గురురాశుల్లో రాహు ఉన్నందుకు కాల ప్రభావం, అందుకని సద్గురువుకి ఇలా జరిగింది ఒకటి. రెండవది, అతనికి పెయిన్ ఉన్న ఇన్ని రోజుల నుంచి భరిస్తున్నారంటే ఇది భరిస్తే పోతుంది, నా
ఎక్కడో పాస్ట్ లైఫ్, వాళ్ళంతా కూడా కర్మయోగులు, వాళ్ళంతా కూడా సద్గురువులు అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు అనుభవించాలని అనుభవించి ఉంటారు ఆయన. ఒకటి. మూడవది ఏమిటంటే ఇక్కడ ఇది ఈ సర్జరీ రూపంలోనో లేకపోతే ఇంకోటి ఇన్ని రోజులు అనుభవిస్తే నాకు పోతుంది అనేటువంటి భావన ఆయనకు ఉండొచ్చు. ఈ రోగం అనేటువంటిది మాత్రం మీరు దేన్నైనా చాలా ఈజీగా తీయగలరు, కానీ రుణము, రోగము, శత్రుత్వాలు వీటిని అనుభవించి తీసుకోవాల్సింది. లేదా అమ్మవారి పాదాలను పట్టుకొని లేకపోతే బాగా ఇంకా దీంట్లోకి వెళ్ళిపోతే పెద్దది జరగాల్సింది చిన్నదాంతో పోగొడతాడు. ఇంకోటి మనకు తెలియని విషయం ఇంకోటి ఏంటంటే ఏదైనా పెద్ద రావాల్సింది ఉంటే కూడా చిన్న సర్జరీతో పోతుందేమో సద్గురువుకి కదా. ఎందుకు ఇంతమందిని శివుడికి సంబంధించిన దాంట్లోకి తీసుకెళ్ళినందుకు అట్లా. కాబట్టి ఏంటంటే మనకి కనబడుతున్న దాన్ని మనం ఇదేమిటి ఇలాగా అని అనుకుంటాం. ఇప్పుడు చూడండి, గంగా నదికి సంతానం కలుగుతారు అష్టవసువులు, తెలుసా మీకు? 7 మందిని ఆవిడ తీసుకెళ్లి నీళ్ళలో ముంచేసింది. ఇదేమిటి గంగాదేవి ఏమిటి ఇలాంటి పని చేస్తుంది అంటే దిక్కుమాలిన పని అనుకోవచ్చు బాహ్యంగా చూస్తే, అవునా? గంగాదేవి అంటే ఏమిటండి? మామూలా? అవును. గంగాదేవి అంటే ఒక దేవత. దేవత ఏమిటి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ముంచేయడం ఏమిటి అనిపిస్తుంది మనం బాహ్యంగా చూస్తే. కానీ బిహైండ్ అంటే లోపల ఉన్నటువంటి స్టోరీ చూస్తే ఏమిటి? వాళ్ళే కోరారు అష్టవసువులే, అమ్మా మేము మీ కడుపును పుడతాము, మా 7 మాత్రం పుట్టగానే మేము ఆ మనిషి జన్మ మేము అనుభవించలేము, పుట్టగానే తీసుకెళ్ళి మమ్మల్ని మళ్ళీ జన్మ కంప్లీట్ చేసేయి. ఈ 8వ వ్యక్తి భీష్ముడు ఎవరైతే ఉన్నారో ఈయన మాత్రం జన్మెత్తాల్సింది, ఎందుకంటే ఆ కామదేవుని తీసుకొచ్చింది అతనే అన్నప్పుడు 7 చేసేసిన తర్వాత 8వ వ్యక్తి పుట్టినప్పుడు అప్పుడు రాజు కనిపిస్తుంది, నువ్వేమొద్దు నా పిల్లని నాకు ఇచ్చేసేయని, లేదు నేనే పెంచి నీకు ఇస్తానులే అని తీసుకెళ్తుంది. మళ్ళీ మనకి బయట నుంచి చూస్తే అలా అనిపిస్తుంది, ఇదేమిటి ఇలాంటి పని చేస్తుంది, ఇవిడేంటి గంగాదేవి అంటారు ఇలాంటి పని చేస్తుంది ఏంటి అనిపిస్తుంది. కానీ అసలు స్టోరీ మనకి తెలియాలిగా, వాళ్ళే కోరుకున్నారు ఇలా అని. అలాగా మనకు బాహ్యం నుంచి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇదేమిటి శివారాధకుడు మహా సద్గురువు ఈయనకి ఇది రావడం ఏమిటి, కానీ అసలు విషయం వేరే ఉంటుంది. ఈయనకి ఏదో పెద్దది రావాల్సింది ఉంటుంది, లేకపోతే ఈ చిన్న దాంతో అనుభవించి చాలా జన్మల నుంచి చేయాల్సింది కర్మలన్నీ తొలగించేసేటువంటి యోగం ఏదో ఈశ్వరుడు ఇచ్చుంటాడు ఆయనకి, అంతే. అది ఎంతమందికి తెలుసు కదా. కాబట్టి మనం బాహ్యంగా చూసుకున్నటువంటి విషయాలను చూసి మనం ఏదో జడ్జి చేయకూడదు. మనం జడ్జి చేసే అంతటి దాంట్లో మనం లేము, చాలా విషయాలు ఉంటాయి అక్కడ ఒక విషయం జరుగుతుందంటే అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా మంచిగా క్లారిటీ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.